SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండి. సింపుల్గా చెప్పాలంటే SQL is used to store, manage and retrieve data from database. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్కూల్లో స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, నేమ్, మార్క్స్, ఫోన్ నెంబర్స్, ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారంటే డేటాబేస్లో స్టోర్ చేస్తారండి. సో డేటాబేస్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసే ప్లేస్ని డేటాబేస్ అంటాం మనం. సో డేటాబేస్ అంతేనండి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా, ఎంప్లాయీ డేటా, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ డేటా అండి. ఇవన్నీ మనం స్టోర్ చేసే ప్లేస్ని డేటాబేస్ అంటాం. నెక్స్ట్ టేబుల్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈస్ టేబుల్? డేటాబేస్లో డేటా డైరెక్ట్గా ఉండదు, టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, లైక్ ఎక్సెల్ షీట్ ఇలా అన్నమాట. సో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ షీట్ లాగా. రోస్ అంటే కంప్లీట్ రికార్డ్ అండి, కాలమ్స్ అంటే కేటగిరీ వైజ్ని కాలమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ నేము, ఏజ్, మార్క్స్, ఇవన్నీ కాలమ్స్ అంటారండి. చూడండి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. షీట్ తీస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక వైట్ బోర్డ్ తీసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది నాకు ఈజీగా ఉంటుందని తీసిన. ఓకే, రోస్ అంటే కంప్లీట్ రికార్డ్స్ అని చెప్పాను కదా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ రోస్ ఎగ్జాంపుల్ ఏంటంటే రవి. రవి ఈక్వల్ టు 20 to 90 మార్క్స్ అని ఇచ్చాం అనుకోండి. సో ఇది ఒక రికార్డ్ అండి, దీన్ని మనం రోస్ అంటాం. రోస్ అంటాం. సింపుల్గా టేబుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది టేబుల్ చూస్తే మీకు రోస్ అంటే ఏంటి, కాలమ్స్ ఏంటి ఏంటో తెలిసిపోతాయి. ఇది బ్రెయిన్లో ఫిక్స్ చేస్తుండదు అలాగా. అంటే మీకు నిద్రలో అడిగినప్పుడు చెప్పేయాలన్నమాట, అలా తయారవ్వాలి. ఓకే, ఐడి అని ఇచ్చామనుకోండి. ఐడి, నెక్స్ట్ నేమ్, ఏజ్, ఇలా ఇచ్చాము. ఐడి మనం 1 ఇచ్చాం, 1 ఐడి ఇచ్చాం. ఐడి నెంబర్ 1 ఇచ్చాం. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి రామ్ ఇద్దాం. రామ్. ఏజ్ 24 ఇద్దామండి. ఐడి 2 ఇద్దాం. ఇక్కడ సీత అని ఇద్దాం. సీత నమ్మే. ఏజ్ వచ్చేసరికి మనం 22 ఇద్దామండి, 22 ఇయర్స్. ఇలా ఇచ్చిన ఇది ఒక టేబుల్ అండి. కాలం ఐడి, నేమ్, ఏజ్ అని ఉంటుంది కదా. కాలమ్స్ ఏంటంటే ఐడి, నేమ్, ఏజ్, ఇవి కాలమ్స్ అంటామండి. రోస్ అంటే ఈచ్ స్టూడెంట్ రికార్డ్స్ ఉన్నట్టు దాన్ని రోస్ అంటామండి. అంటే 1 అనేది ఒక రో అనమాట. అలానే రామ్ 24 ఇది ఒక రికార్డ్ అంటాం, దీన్ని మనం రోస్ అంటామండి. కాలం వచ్చేసరికి మన ఐడి, నేమ్, ఏజ్ కాలం అంటే వెర్టికల్గా ఉండేదాన్ని కాలమ్స్ అంటాం. అదే మనం హార్జెంటల్గా తీసుకుంటే దాన్ని రోస్ అంటామండి. అలా గుర్తుపెట్టుకోండి. హార్జెంటల్ ఈక్వల్ టు రోస్, వెర్టికల్ ఈక్వల్ టు కాలమ్స్. ఓకే, ఇప్పుడు SQL ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్తాను. న్యూ టెక్స్ట్. ఓకే, తీసేద్దాం. డేటా స్టోర్ చేయడానికి ఫస్ట్ పాయింట్ ఇది. SQL ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే డేటాని స్టోర్ చేయడానికి. ఇప్పుడు మనం ఒక బ్యాంక్ వెళ్ళి ఉంటుంది, ఆ బ్యాంక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఒక వాళ్ళకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ అవుతాయి కదా, దాన్ని మనం డేటాబేస్ అంటామండి. డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డేటా రిట్రైవ్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మళ్ళీ తీసుకోవడానికి అనమాట. రిట్రైవ్ అంటే అర్థం అది.
నెక్స్ట్ డేటా అప్డేట్ డిలీట్ చేయడానికి, డేటా అప్డేట్ చేయడానికి, నెక్స్ట్ డిలీట్ చేయడానికి, స్పెల్లింగ్ తప్పు కదా, డిలీట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట SQL అనేది. సో ఇప్పుడు మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తానండి. అదే కదా నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇన్స్టాలేషన్ ఇన్ యువర్ లోకల్ మన పర్సనల్ కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తానండి. ఫస్ట్ మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేను క్రోమ్ యూజ్ చేశాను కాబట్టి క్రోమ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఏంటి పెడతామంటే SQL సర్వర్ 2025 డౌన్లోడ్, ఇది ఇచ్చేయండి. ఓకే, మనం ఇది తీసిన తర్వాత చూడండి, మనకి ఏది మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిందో అది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది SQL సర్వర్ టిప్స్ అనే వాడు పెట్టాడనమాట. సో ఇలా కాకుండా మనం మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిందే తీసుకోవాలండి. ఈ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ డౌన్లోడ్స్ అని ఉంది. ఇది చూడండి, డైరెక్ట్ ఇస్తాడు SQL సర్వర్ డౌన్లోడ్ అని. అంటే ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అఫిషియల్ సైట్కి వెళ్ళిపోద్దండి ఇది. అంటే మళ్ళీ అందులో నుంచి SQL వెతికి డౌన్లోడ్ చేసుకోవడం కన్నా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడం బెస్ట్. అది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ డౌన్లోడ్స్ ఓపెన్ చేశానా, లోడ్ అవుతుందండి, ఒక్క నిమిషం. ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ట్రై SQL సర్వర్ 2025 అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇటు చూడండి, డౌన్లోడ్ ది EXE ట్రై SQL సర్వర్ అని అజూర్ అని ఉంది కదా. ఇలా డౌన్లోడ్ ది EXE అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మంచి చూడండి, కింద ఇచ్చాడు రిజిస్టర్ యువర్ ఫ్రీ ట్రయల్ టుడే. ఈ ఫామ్ ఫిలప్ చేస్తే రిజిస్టర్ అయిపోవచ్చు అని ఇచ్చాడు. సో ఫామ్ ఫిలప్ చేసేయండి మీరు. అంటే నా దాంట్లో ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్టార్ మార్క్ ఉన్నవన్నీ మనం కంపల్సరీ అటెంప్ట్ చేయాలండి, లేకపోతే మీకు ఎర్రర్ సబ్మిట్ అవ్వదండి. కంప్యూటర్ సైజ్ కంపెనీ సైజ్ ఎంత ఇద్దామంటే మీ ఇష్టం, అంతే నచ్చినాడు, అది పెద్ద మ్యాటర్ కాదు. జాబ్ రోల్ సీనియర్ అసోసియేట్ అని పెట్టుకోండి. అంటే మన జాట ఏం చూస్తాడా ఏంటి. ఇప్పుడు ఫోన్ వచ్చేసి మనది ఇండియా కదా. సో ఇండియా నొక్కితే ఐస్లాండ్ వచ్చింది కదా, మళ్ళీ ఇండియా. ఓకే, ఈ నంబర్ సరిపోయిందండి, ఈ నంబర్ రావాలి. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు టైప్ చేసి పంపించవచ్చండి. నాకు ఇన్ఫర్మేషన్ టిప్స్ ఆఫర్స్ ఇవి నాకు నచ్చాయి అని టిక్ మార్క్ పెట్టాను. నెక్స్ట్ చూడండి, ఐ వుడ్ లైక్ టు మైక్రోసాఫ్ట్ షేర్ మై ఇన్ఫర్మేషన్ విత్ సెలెక్టెడ్ పార్ట్నర్స్ అవుతాడు. ఇది కూడా టిక్ పెట్టించుకోండి, ఎందుకంటే పెద్ద యూజ్ అని లేదనమాట, మనం టిక్ పెట్టినా పర్వాలేదు. అంటే మంచి ఇటువంటి ప్రొడక్ట్స్ సర్వీసెస్ మీద మంచి మెయిల్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా లాంచ్ చేస్తే మంచి మెయిల్ వస్తుంది అనమాట, అందుకు నేను టిక్ మార్క్ పెట్టాను. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన 64-bit ఎడిషన్. ఓకే, ఇది సరిపోయింది. EXE డౌన్లోడ్, మనకు కావాల్సింది ఎగ్జిక్యూటివ్ డౌన్లోడ్, EXE డౌన్లోడ్ కదా. చూసారా, డౌన్లోడ్ అయింది. ఏమి SQL 2025 లాస్ట్ వర్షన్ ఇదే కదా, 25. ఈ ఇయర్ 26 కాబట్టి లాస్ట్ ఇయర్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరంలోని లాస్ట్ మంత్లో మనకి వాడు దించుతాడండి. ఇది 2025లో డిసెంబర్లో దించాడు, అలా మీరు పెట్టుకుందాం. ఓకే, లోడ్ అవుతుంది, ఒక నిమిషం. కొంచెం టైం తీసుకుంటుందండి, నేను ఎక్కువ టైం తీసుకోదు. ప్రతి సిస్టంలోనే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చండి.
అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంటే మనం వాడుతున్న ఏ సిస్టమ్‌కైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ ఫర్ దట్. అంటే స్టిల్ లోడ్ అవుతుంది. 1 మినిట్ వెయిట్ చేయండి. లోడ్ అయిపోతుంది.